గురువు గారు. జై శ్రీరామ్ గురువు గారు. అందరికీ ప్రణామాలమ్మా. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరి ఓం గురువు గారు. అందరూ బాగున్నారా? అందరం హరే కృష్ణ గురువు గారు. బాగున్నాం గురువు గారు. హరే కృష్ణ గురువు గారు. చాలా చాలా బాగున్నాం గురువు గారు. చాలా బాగున్నాం గురువు గారు. గురువు గారు, చాలా కాలం అయింది చూసి. మీరు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. మాకు కనిపిస్తలేరు కదా గురువు గారు. జై శ్రీరామ్ సార్. చాలా సంతోషంగా ఉంది మాకు. సుధా మేడం మీరు ఇవ్వడం మాకు చాలా సంతోషం. మీరు ఈరోజు మాకు దర్శనం ఇవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనాలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్రణామాలు. అందరూ భగవద్గీత బాగా నేర్చుకుంటున్నారు. అలాగే దుర్గా సప్తశతి నేర్చుకుంటున్నారు. విష్ణు సహస్రనామము సుధా మేడం గారు బాగా నేర్పిస్తున్నారు. మీరందరూ కూడా పుణ్యాత్ములు. క్రమశిక్షణ తప్పకుండా అందరూ కూడా బాగా పద్ధతిగా క్రమశిక్షణలో ఉండి చేసుకుంటున్నారు కాబట్టి సాగిపోతా ఉంది. లేదంటే అది అస్తవ్యస్తం అవుతుంది. మీలో కూడా మాత్రం సాగుతోంది. మా వార్షికోత్సవం షిరిడి సాయిబాబా వారి వార్షికోత్సవానికి చాలా మంది, ప్రతి ఒక్కరూ కూడాను కాక 50,000 నుంచి 5 లక్షల వరకు జపాలు చేస్తారంట కదా. దానికి ఒకసారి అందరికీ బాబా వారి తరపు 8 లక్షలు సార్ చేస్తారా? ఒక్క నిమిషం వీళ్ళు పంటల వరకు కాల్ వస్తుంది అందుకని. మేడం 8,41,533 మేడం. సరే, ఓకే మేడం. ఓకేనా మేడం? ఓకే. 8,41,000 5,530. 5,60,000 మేడం నాయి. 80,000 కదమ్మా. 80,000. 80 40 తక్కువ 6 లక్షలకు. అవునమ్మా. సరే, వచ్చారా గురువు గారు? గురువుగారు స్పేస్ ఉందా రావడానికి? లేదు, స్పేస్ లేదు. ఇప్పుడు ఎలా? నేను వెళ్తానండి మేడం. బావగారు ఒకే దగ్గర ఉన్నారు, ఒకరిని లెఫ్ట్ అవ్వమనండి మేడం. ఇంకొకటి అక్కడికి జాయిన్ అవ్వమనండి మేడం. వెళ్ళినారులేండి, ఎవరో ఒకరు వెళ్ళినారు, వస్తారు. ఇద్దరు స్పేస్ ఉంది, వస్తారు. వచ్చారు గురువుగారు. గురువు గారు మాకు కనిపిస్తలేరు కదా మేడం. ఏమొత్తుకోవాలనో ఇడ నాకు అర్థం కావట్లేదు. ఈ పచ్చదొత్తాలా? ఏమొద్దు, నన్ను చూడండి అంతేమ్మా. కనిపిస్తలేరు గురుగారు. ఇప్పుడు కనిపిస్తున్నాను చూడండి. అది వాళ్ళు కిందకి స్క్రోల్ చేసి ఉంటారు సార్. అది మెయిన్ స్క్రోల్లోనే ఉంటుంది. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళది ఫస్ట్ స్క్రోల్లో ఉంటుంది. కిందకి వచ్చేసి ఉంటారు, కనబడుతూ ఉండదు వాళ్ళకు. నేను వీడియో రికార్డ్ చేస్తున్నానమ్మా, పెడతలే. సర్లే మేడం. చాలా మంది చాలా చక్కగా బాబా వారి జపం చేస్తున్నారు. బాబా వారు మీకందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ
తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలను, లోక కళ్యాణకారక బుద్ధిని ప్రసాదించి చల్లగా కాపాడుగాక. నామజపం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ప్రక్రియ. కృతయుగంలో అయితే తపస్సు చేస్తే భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడట. అప్పుడు ఆయుష్ లక్షల్లో ఉండేది, తపస్సు అనుకూలంగా ఉండేది. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ధర్మం ఒక పాదం పడిపోతుంది. 4 పాదాలుగా ఉండే ధర్మం కృతయుగంలో ఉంటుంది 4 పాదాలుగా. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 3 పాదాలకు పడిపోతుంది. అంటే ఒక పాదం నశించిపోయి ఉంటుంది, అధర్మం ఉంటుంది. ఆయుష్ కూడా వేలల్లోకి వచ్చింది. శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసినాడట. వాళ్ళ తండ్రి దశరథ మహారాజు 75,000 సంవత్సరాలు జీవించినాడు. ఈ విధంగా వేలల్లో జీవితం ఉండేది. అప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చాలు భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడట, ప్రత్యక్షమయ్యేవాడు, వరాలు ఇచ్చేవాడు. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ధర్మం అనేది 2 పాదాలకే వచ్చేసింది. 2 పాదాల అధర్మం ఉంటుంది. అందువల్ల ఆయుష్ కూడా ఏమైపోయిందంటే 100 సంవత్సరాల్లో వచ్చింది. భీష్మ పితామహుడు 200 సంవత్సరాలు జీవించినాడు. శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాలు జీవించినాడు. ఇంకా ధర్మరాజు వీళ్ళందరూ కూడాను ఇంకొక 5-6 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు అంతే ఎక్స్ట్రా ఉండింది. ఆ విధంగా ఆయుష్ తక్కువైంది, ధర్మము తగ్గిపోయింది, సమయము అధర్మానికి కూడా కేటాయించాల్సి వస్తుంది. అంటే వాళ్ళతో పోరాటం, అధర్మానికి వ్యతిరేకంగా పోరాటం, ధర్మానికి అనుకూలంగా పోరాటం, జీవనం కోసం పోరాటం, బ్రతకడం కోసం పోరాటం, సంపాదన కోసం పోరాటం, వాటి ఆరాటం కామన్ గా వచ్చేస్తుంది. దానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. కృతయుగంలో అయితే ఎక్కడ చూస్తే అక్కడ పండ్లు, పాలు, ఏం కావాలంటే కందమూలాలు, కాయలు దండిగా దొరికేటివి, పండించుకునే అవసరమే లేదు. ద్వాపరయుగంలో త్రేతాయుగంలో కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది, పొలం దున్నుకోవాల్సి వచ్చింది. జనక మహారాజు కూడా పొలం దున్నుతూ ఉన్నాడు కదా. అదే ఆ టైంలోనే అమ్మవారు కూడా సీతాదేవి దొరకడం జరిగింది, పండించే అవసరం ఏర్పడింది. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి పొలాల కోసం, స్థలాల కోసం, రాజ్యాల కోసం కొట్టుకున్నారు కూడా. జీవనం మనుగడ కోసం పోరాటం అంటారు అట్లా. ఇంకా కలియుగానికి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. కేవలం మనిషికి 120 సంవత్సరాలే మానవునికి కలియుగంలో. అది కూడా కుదించేసి 100 సంవత్సరాలు దించేసినారు మన వాళ్ళే. బయోక్లాక్ చేసి పెట్టుకున్నారు అందరూ కూడా. 100 సంవత్సరాలు బతికితే అదే గొప్ప అని. వాస్తవానికి 120 సంవత్సరాల ఆయుష్ కలియుగంలో మనిషికి. అయితే ధర్మము ఒక పాదంతోనే ఉంటుంది, 3 పాదాలు నశించిపోయింది. ఈ ఒక పాదంతో ధర్మం ఉన్నప్పుడు పోషణ కోసము, రక్షణ కోసము, ఈ రెండింటి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అందులో పోషణ కోసమే ఎక్కువ ఆరాటం పడాల్సి వస్తుంది. తినే తిండి దొరకడం కష్టమవుతుంది. కుటుంబ సభ్యులకందరికీ పోషించడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఈ కలియుగంలో. అందువల్ల ఎక్కువగా పోరాటం అనేది పోషణ కోసమే కేటాయించాల్సి వస్తుంది. యజ్ఞాలు చేయడానికి కానీ ధనము కావాలా, ఉండదు. తపస్సులు చేయడానికి సాధ్యం కాదు, ఆయుష్ చిన్నది. పూజలు, వ్రతాలు, ద్వాపర యుగంలో అయితే పూజలు, వ్రతాలు చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అయ్యేవాడు. ఈ కలియుగానికి వచ్చేటప్పటికి పూజలు, వ్రతాలు చేయడానికి కూడా సమయం ఉండదు. కేవలము జీవన పోరాటానికే సరిపోతుంది. జీవితాంతం కష్టపడినా ఇల్లు కట్టుకోవడం కొంతమంది కష్టం. జీవితాంతం పోరాడినా
టయానికి 3 పూట్ల భోజనం చేసేదానికి కూడా కష్టం. మధ్య మధ్యలో అనారోగ్యాలు తగులుతుంటాయి. ఇటువంటి దుస్థితిలో యజ్ఞాలంట, యాగాలంట, పూజలంట, వ్రతాలంట అసలు సాధ్యం కాదు. తపస్సు అసలు కాదు. ధ్యానం అసలు కుదరదు కలియుగంలో. అందువల్ల భాగవతం సూచించింది ఏమిటంటే, నారద మహాత్ముడు చెప్తాడు, ఈ కలియుగంలో జగన్నామం ఒక్కటి చాలు మోక్షం సాధించడానికి అని. ఈ కలియుగంలో భగవన్నామం ఒక్కటి చాలు. అన్ని పనులు చేసుకుంటూనే ఏ పని వదిలిపెట్టే పని లేదు. భగవన్నామం ఒక్కటి జపం చేసుకుంటూనే అన్ని పనులు చేసుకోవచ్చు. తద్వారా ఒకవైపు పుణ్యము, ఇంకోవైపు పురుషార్థము రెండు జరుగుతాయి. ఎందుకంటే మనస్సు అనేది పూర్తిగా జపం మీదే ఉంటుంది కాబట్టి. అన్ని పనులు చేస్తూ జపం చేయాలంటే మనసు పక్కకు పోతూ ఉంటుంది, జపం స్లో అవుతుంది. అవకాశం లేనప్పుడు తప్పదు. అవకాశం ఉంది, ఏ పని లేదు, ప్రశాంతంగా ఉన్నాను, ఏ ఇబ్బంది లేదు, నిశ్చింతగా ఉన్నాము, లక్షలు జపం చేయొచ్చు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఉన్నారు చూడండి, హరే రామ హరే కృష్ణ. వాళ్ళ గురువు పరంపరలో ఒక స్వామీజీ ఉండేవాడు, చైతన్య ప్రభు. శ్రీల ప్రభుపాద గారా సార్? చైతన్య శ్రీల ప్రభుపాద. ఏసీల ప్రభుపాదులు కాదు చెప్పేది. అంతకంటే ముందు చైతన్య మహాప్రభు ఉండేవాడు. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశయే. ఆయనకు శ్రీకృష్ణునికి తేడా లేదు. ఆయన చూస్తే కృష్ణుని చూసినట్లే. అంత అందంగా, అంత సౌందర్యవంతంగా, అంత అద్భుతంగా ఉండేటువంటి వాడు. ఆయన జపాన్ని కూర్చున్నా అంటే 4 లక్షలు జపం చేసేంత వరకు లేడంట. తర్వాతే అన్నం తినేది. ఇంకా మీకు కుందుర్పి వెంకట నరసయ్య గారు అని ఉన్నారు, ఉండేవారు, ఇప్పుడు లేరు. ఆయన శ్రీరామచంద్రుని యొక్క మహాభక్తుడు. ఆయన చాలా సామాన్యంగా ఉంటారు. గాయత్రి మంత్రానికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగేటువంటి మహానుభావుడు. ఒక గాయత్రి మంత్రం మీదనే గంటల తరబడి ఉపన్యాసం చెప్పగలిగే మహానుభావుడు విజయవాడ వాస్తవ్యుల కుందుర్పి వెంకట నరసయ్య గారు అని. ఆయన ఎప్పుడు భోజనం చేయాలన్నా ఆ బియ్యం గింజలు తినాలనుకున్నప్పుడు, అన్నం తినాలనుకున్నప్పుడు బియ్యం గింజలన్నీ ముందరేసుకొని, మనమైతే ఏం చేస్తాము, అటోసారి ఇటోసారి అని ఇట్లా ముందుకు ఇట్లా వెనుకోసారి అనుకొని, ఏమైనా బియ్యంలో రాళ్ళ, ఏమైనా మెరికలు ఉన్నాయా, ఒట్లు ఉన్నాయా అని అలా చూస్తాము. గుడుమన పోసేసి నీళ్ళలో ఉడికించేసుకుంటాం. ఆయన అట్లా కాదు, చాట్లో బియ్యం వేసుకొని ఒక్కొక్కటి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ, అవన్నీ ఏరేది. ఆ విధంగా ఏరి తను ఎంత అన్నం చేసుకోవాలనుకుంటున్నాడో అన్ని బియ్యం గింజలు శ్రీరామనామంతో పవిత్రం చేసుకుంటాడు. అలా పవిత్రం చేసుకొని తర్వాత ఆ బియ్యం గింజల్ని ఉడికించుకొని వంట చేసుకుంటాడు, దాన్నే భుజిస్తాడు. అటువంటి మహానుభావులు ఇంకెందరు ఉన్నారో మనకు తెలియకుండా. ఆయన ఒకసారి పుట్టపర్తికి రావాలని తలుచుతాడు. ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాడు పుట్టపర్తిలో సాయిరాముని చూడాలి అని. కానీ ఆయనకు కాలే. ఉన్నట్టుండి
ఒక గురు పౌర్ణమికి గాను ఒక బస్సు విజయవాడ నుంచి కదులుతుందని తెలిసింది. తెలిసిన వాళ్ళు చెప్పారు, మీరు కూడా రాండి స్వామి, పొద్దున్నే 5 గంటలకు బస్సు బయలుదేరుతుంది, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పినారు. అయితే పోయే రోజు ముందు రోజు పూర్తిగా జ్వరం వచ్చేసింది. ఆయన విపరీతమైన జ్వరంతో పడుకునేస్తున్నాడు. ఒక్కడే ఉంటాడు, తెల్లని బట్టలు పంచ కట్టుకుంటాడు, పైన ఒక తెల్లని వస్త్రం వేసుకుంటాడు, ఇట్లా అంతే. చాలా నిరాడంబరంగా ఉంటాడు ఆయన, సాధు మహాత్ముడు. విపరీతమైన జ్వరం వచ్చేసింది, అసలు లేలేడు. ఏదో ఔషధం వేసుకున్నాడు, పడుకునేస్తున్నాడు. తెల్లవారితేనే 3 గంటలకు నిద్ర లేస్తేనే తాను ఆ బస్ దగ్గరికి రీచ్ కాగలడు. ఆ సాయిరాముడు ఎందుకు నాకు అదృష్టం ఇవ్వలేదు, నాకు అంత భాగ్యం లేదేమో, దేవుడు ఎట్లా కడితే అట్లయితుంది అనుకుని పడుకునేస్తాను. లేనికి చేత కావట్లే ఆయనకి, నిద్రపోయినాడు. నేను పోలేను అనుకొని కరెక్ట్ గా 4 గంటలకు ఎవరో తట్టినట్టుగా లేపినారు. ఎవరో వచ్చి తట్టారు, ఇట్లా స్వామి లేండి అని. లేచి కూర్చున్నాడు, ఎవరూ లేరు అక్కడ. చాలా ఆశ్చర్యం వేసింది. జ్వరం చూసుకున్నాడు, జ్వరం లేదు, సుస్థి లేదు, అంత బాగానే ఉంది. మరి అంత బాగానే ఉంది కదా, ఇంకా గంట సమయం ఉంది, 5 గంటల కదా బస్సు, స్నానం చేసి బయలుదేరుతామని చెప్పేసి టగటగా రామనామం జపం చేసుకుంటూ బయలుదేరాడు. స్నానం చేసి ఆడిపోయి చూస్తే బస్సు నిండా ఉన్నారు, ఇంకా బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ జనాల మధ్యలో తాను యాడో ఉన్నాడు. పెద్ద ఆయన వాళ్ళందరినీ చూసుకొని పోలేడు. అందరూ తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని నిండా ఉన్నారు, బస్సు నిండా. బయట కింద చాలా మంది ఉన్నారు. ఈయన పోవడానికి అసలు లేదు అవకాశం. నిలబడుకున్నాడు అంతే. బస్సులోంచి దిగి ఒక ఆయన వచ్చేసి, స్వామి రండి, మీకోసం సీట్ తీసుకెళ్ళినా అని చెప్పేసి దెబ్బ దెబ్బ వచ్చేసాడు. ఆ స్వామి పిలుచుకొని తానే డైరెక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. సీట్ కూడాను ఫ్రంట్ సీట్ లో పెట్టాడు. ఆయనకి డ్రైవర్ పక్కన ఒక సీట్ ఉంటుంది, సింగిల్. పెద్ద ఆయన వీడు కూర్చోని, నీకోసమే నేను సీట్ వీడు పట్టుకోన్నా. చాలా సంతోషం వేసింది. పుట్టపర్తికి వచ్చినాడు. అందరికి దర్శనం ఇవ్వడం కోసం బాబా వారు వచ్చినాడు. ఈ పెద్ద ఆయన నిలబడుకున్నాడు. కూర్చోంత ప్లేస్ లేదు అక్కడ. బాబా వారు అలా నడుచుకుంటూ వచ్చారు, వీళ్ళ ముందుకే వచ్చారు. వచ్చేసి చిరునవ్వు అలా విసిరాడు. చేతులతో నమస్కారం చేసినాడు ఈయన. అలా 4 స్టెప్స్ ముందుకు పోయి ఎన్నికల చేతులు కట్టుకుని బాబా వారు అలా వెళ్తూ ఉంటారు. అలా 4 అడుగులు ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చారట. వచ్చి జ్వరం తగ్గిందా అన్నారట సత్యసాయి బాబా వారు. చాలా ఆశ్చర్యం చేసింది. బాబా నా గురు జ్వరం అని ఈయన ఆశ్చర్యంలో మునిగిపోయినాడు అంతే. నాకు అన్నీ తెలుసులే అని చెప్పేసి కాస్త ముందుకు పోయాడు. మళ్ళీ 4 అడుగులు వెనక్కి వేసి, ఫ్రంట్ సీట్ లో సీట్ ఎవరిచ్చారనుకుంటున్నావు అన్నాడు బాబా వారు వచ్చి. ఇంకా అద్భుతం అనిపించింది. నిన్ను లోనికి పిలుచుకొచ్చి కూర్చోబెట్టింది ఎవరనుకుంటున్నావు, అర్థమైందా అని చెప్పేసి మళ్ళీ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆశ్చర్యంలో తెరపలేదు. మళ్ళీ వెనుకొచ్చాడు బాబా వారు. మీరు గాయత్రి మంత్రాన్ని చాలా బాగా ఉపదేశించగలరు, నాకు తెలుసు. ఇప్పుడు ఉపన్యాసం ఉంది 1 గంట సేపట్లో. మిమ్మల్ని కూడా నేను స్టేజ్ మీదికి ఆహ్వానిస్తాను. అద్భుతంగా బోధిస్తారు. అంతే, బోధించాలి, నా భక్తులకి అందరికీ చెప్పాలి.
వినాలి, ఏమంటావు అన్నాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలిపోయినాయి. చాలా సంతోషం స్వామి, దర్శనమే అసాధ్యం అనుకున్నాను, అంతటి భాగ్యమా అనుకున్నాడు. సమయం వచ్చింది. స్టేజ్ మీదకి ఎవరు ఊహించలేదు. ఈ బక్క చిక్కి ఉన్నటువంటి, తేలవంగా ఉండేటువంటి, నిరక్షరాస్యుడిగా ఉండేటువంటి, సర్వసాధారణంగా ఉండేటటువంటి ఈ కుందుర్పి వెంకట నరసయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు బాబా వారు. అందరూ ఆశ్చర్యపోయారు. బాబా వారి స్వయంగా పేరు పెట్టి మైకులో అనౌన్స్ చేశారు. కుందుర్పి నరసయ్య గారు చేతులెత్తి నమస్కరించి స్టేజ్ ఎక్కాడు. గంట సమయం ఇచ్చాడు. అద్భుతంగా గాయత్రి మంత్ర ఎక్స్ప్లెనేషన్ చేస్తూ పోతున్నారు ఆయన. ఎవరు పిన్ డ్రాప్ సైలెంట్. అంత అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు ఆయన. గంట దాటింది, 2 గంటలైంది. 2 గంటల సమయం పాటు చెప్తున్న బాబా వారు కూడా ఆనందంగా తల ఊపుతూ ఉంటున్నాడు. అందరూ ఉంటున్నారు. నేనే ఎక్కువ సమయం తీసుకున్నానేమో అనిపించి బాబా వారి తిరిగి చూశాడు. చూస్తే బాబా వారు సాక్షాత్తుగా శ్రీరామచంద్ర ప్రభువులాగా దర్శనమిచ్చాడు ఆయనకి. హిందూ సభలో స్టేజ్ మీద సాష్టాంగపడి, ఏ రామచంద్ర ప్రభు ఇంతకాలంగా దర్శనం ఇచ్చావా అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కారం చేసేసాడు. రామచంద్ర దర్శనం అయింది, అన్న జీవితం చరితార్థమైంది. ఈ రామచంద్ర దర్శనం కలగడానికి కారణం నీ నామ జపమేనయ్యా. నువ్వు చేస్తున్న సాధన, రామనామ జప సంకీర్తన, రామనామ జప ధ్యానము, ప్రతి అణువణువున క్షణ క్షణమున నీ నాలుకపై రామనామమే నృత్యం చేస్తూ ఉంటుంది. నీ నామ జపం వల్ల నీకు ఈ రామ దర్శనం అయ్యింది అని చెప్పేసి నిండు సభలో సత్యసాయిబాబా వారు అనౌన్స్ చేశారు. అందువల్ల ఈ కలియుగంలో భగవన్నామం అనేది అత్యంత పవిత్రమైనటువంటి కార్యం, అత్యంత శక్తివంతమైనటువంటి కార్యం. మానవులను మహనీయులుగా మార్చగలదు, సామాన్యులను సాధువులుగా చేయగలదు, మనుష్యులను మహాత్ములుగా చేయగలదు. జీవాత్మలను పరమాత్మలుగా చేయగలదు భగవన్నామం. ఆంజనేయ స్వామి అందుకు నిదర్శనం. కాబట్టి నిరంతరం భగవన్నామాన్ని జపం చేసుకుంటూ మనమందరం కూడాను మన జీవితాన్ని, కాలాన్ని, పనులను, సర్వాన్ని పునీతం చేసుకుని మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించుకోవడానికి ఆ భగవంతుడు అనుకూలం చేయాలని మనసవాచ కర్మ ప్రార్థిస్తూ, మీకందరికీ ఇది జీవిత పర్యంతం అలవాటు కావాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. అందరికీ ప్రణామాలు. చాలా 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 ధన్యవాదాలు సార్. పిల్లగానే మీరు చెప్పాలి సార్, వాళ్ళు మా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వాలి అనగానే గురువుగారిని నేను మాట్లాడే లోపు మీరే వచ్చేసినారు మధ్యలో.